గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఏపీకి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అమరావతి నిర్మాణానికి భారీగా నిధులు విడుదల చేసింది. ఏకంగా 4,285 కోట్ల రూపాయలను రిలీజ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్ర అభివృద్ధితో పాటు అమరావతి అభివృద్ధిపై కేంద్రం ఫోకస్ పెరిగింది. ఓవైపు పోలవరం, మరోవైపు రాజధాని అమరావతి నిర్మాణానికి తన వంతు సహకారాన్ని అందిస్తోంది. ఈ క్రమంలోనే అమరావతి నిర్మాణానికి కట్టుబడి ఉన్నామని ఇటీవల బడ్జెట్లో ప్రకటించిన కేంద్రం తాజాగా 4,285 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది. అమరావతి నిర్మాణం కోసం నిధులు ఇచ్చేందుకు వరల్డ్ బ్యాంక్, ఏషియా డెవలప్మెంట్ బ్యాంకులు కూడా ముందుకొచ్చాయి. దీంతో ఈ బ్యాంకుల నిధుల నుంచి 25% సేకరించింది కేంద్రం. వీటికి అదనంగా తన వాటా కింద 750 కోట్లను కలిపి మొత్తం 4,285 కోట్ల రూపాయలను విడుదల చేసింది. మరోవైపు అమరావతిలో టెండర్ల ప్రక్రియను ఇప్పటికే దాదాపుగా పూర్తి చేసింది ఏపీ సర్కార్. ఈ క్రమంలోనే పనుల పునఃప్రారంభానికి ముందస్తుగా నిధులివ్వాలని కేంద్రాన్ని సిఆర్డీఏ కోరింది. ఈ మేరకు రాజధాని నిర్మాణ నిధులు రిలీజ్ చేసింది మోదీ సర్కార్. ఇక నిధులు రావడంతో అమరావతి నిర్మాణ పనులను రీలాంచ్ చేసేందుకు చంద్రబాబు సర్కార్ చర్యలు చేపట్టింది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అయితే మోదీ పర్యటన షెడ్యూల్ ఖరారు కానప్పటికీ అమరావతిలో ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. వెలగపూడిలో మొత్తం 250 ఎకరాల్లో ప్రధాని మోదీ కార్యక్రమం కోసం పనులు మొదలయ్యాయి. ఇక ఏప్రిల్ 3వ వారంలో మోదీ ఏపీ పర్యటనకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2014లోనూ అమరావతి నిర్మాణానికి ప్రధాని మోదీనే శంకుస్థాపన చేశారు. అయితే ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి రావడంతో అమరావతి పనులు ముందుకు సాగలేదు. అంతేకాకుండా అధికారంలో ఉన్నంతకాలం 3 రాజధానులు కావాలని పట్టుబట్టింది వైసీపీ. కానీ ఇందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకోలేకపోయింది. దీంతో 3 రాజధానుల అంశం అటకెక్కింది. అయితే 2024లో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చింది. దీంతో రాజధాని అమరావతి నిర్మాణ పనులు మళ్లీ జోరందుకుంటున్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.